చాలామంది తల్లిదండ్రులు పెద్దలకు వాడే సోప్స్, లోషన్స్, పౌడర్ పిల్లలకు వాడుతుంటారండి. ఇది చాలా తప్పండి. పిల్లలకి పెద్దలకు వాడే సోపులు, లోషన్స్, పౌడర్స్ వాడకూడదండి. ఎందుకనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్, నా పేరు డాక్టర్ సివి మదన్ కుమార్, రిష్తా చిల్డ్రన్స్ హాస్పిటల్, కదిరేన్. పిల్లల చర్మము పెద్దల చర్మం యొక్క చిన్న ప్రతిరూపం కాదండి. పెద్దల చర్మంతో పోలిస్తే చిన్నపిల్లల చర్మం 40% పల్చగా ఉంటుంది. అలాగే డెర్మిస్, ఎపిడెర్మిస్ అనేది చాలా పల్చగా ఉంటుంది. దాంతోపాటు టోటల్ ఎపిడెర్మల్ వాటర్ లాస్ అనేది చాలా ఎక్కువగా ఉండడం వలన తొందరగా పిల్లల యొక్క చర్మము డ్రై అయిపోతుంది. స్వేద గ్రంథులు మరియు సెబేషియస్ గ్లాండ్స్ కూడా చాలా ఇమ్మెచ్యూరింగ్గా డెవలప్ అయి ఉండవు. చర్మం యొక్క రంగును నిర్ధారించే మెలనిన్ అనేది ఇంకా డెవలప్ అయి ఉండదు. కాబట్టి సన్కు చాలా సెన్సిటివ్గా ఉంటుంది పిల్లల చర్మం. కాబట్టి సన్ ఎక్స్పోజర్కి వెళ్ళేటప్పుడు ప్రొటెక్షన్ ఖచ్చితంగా ఉండాలి పిల్లలకి. స్కిన్ యొక్క pH పెద్దలతో పోలిస్తే వేరే రకంగా ఉంటుంది. చర్మం అనేది అంటే ప్రొటెక్షన్ లాగా పనిచేస్తుంది మన బాడీకి. ఆ బ్యారీ ఫంక్షన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. బ్లడ్ వెజల్స్ కూడా చర్మం చివరి వరకు ఉంటాయి. కాబట్టి ఏదైనా చిన్న జరిగినా కూడా చర్మం చాలా కందిపోతుంది, ఎర్రగా అయిపోతుంది. కాబట్టి పెద్దల ప్రోడక్ట్స్లో ఆ వరకు హార్మ్ఫుల్ కెమికల్స్ ఉంటాయండి. లైక్ SLS, పారాబెన్ ఉంటాయి. అలాగే స్ట్రాంగ్ పర్ఫ్యూమ్స్ ఉంటాయి. దాంతోపాటు ఆల్కహాల్ బేస్డ్ తయారైంటాయి. కాబట్టి అవి పిల్లల యొక్క చర్మాన్ని డ్యామేజ్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ. ఆ పల్చర్ చర్మం ఎప్పుడైతే మనం పెద్దలకు వాడే సోప్స్ కానీ ఈ లోషన్స్ కానీ వాడితే ఏమవుతుందంటే చర్మం డ్రై అయిపోయి తొందరగా ర్యాషెస్ వస్తాయి, రెడ్గా మారిపోతాయి, డ్రై అయిపోతుంది. చాలామంది వస్తుంటారు, సార్ స్కిన్ అంతా డ్రై అయిపోయింది, అక్కడక్కడ ఎర్రగా ర్యాషెస్ లాగా వచ్చాయి. దానికి మెయిన్ కారణం ఇదేనండి, సరైన సోపు, సరైన లోషన్ వాడకపోవడం. పౌడర్ అయితే అసలు పౌడర్ వాడకూడదండి. పిల్లలకి వాడాల్సిన అవసరమే లేదు. పిల్లలకి పౌడర్ అనేది దానివల్ల స్కిన్ డ్రై అవ్వడం తప్పితే దానివల్ల ఎటువంటి లాభం లేదు. కొంతమంది మెడకి డైపర్ పౌడర్ వాడుతుంటారు. అది కూడా అవసరం లేదు. మనం స్కిన్ డ్రైగా ఉంచుకుంటే చాలండి. అక్కడ దానికోసము అనవసరమైన కెమికల్స్ వాడకూడదు. కాబట్టి పెద్దలకు వాడి సోప్స్లో, లోషన్స్ ఈ కెమికల్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి పిల్లలకు వాడే సోప్స్, సిండెట్స్ వాడితే చాలా మంచిది. అంటే సింథటిక్ డిటర్జెంట్స్, అవి స్కిన్ ఫ్రెండ్లీగా ఉంటాయి. అలాగే పిల్లల యొక్క స్కిన్ డ్యామేజ్ చేయవండి. ఎప్పుడైతే మనం ఈ కెమికల్స్ అన్నీ ఉన్న సోప్స్, లోషన్స్ వాడతామో స్కిన్ డ్రై అవ్వడం ఉంటుంది, చర్మంపై ఎర్రటి ర్యాషెస్ వస్తాయి, స్కిన్ యొక్క అనేది డ్యామేజ్ కావడం వల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పిల్లలకు వాడే సోప్ కానీ లోషన్స్ కానీ కెమికల్ ఫ్రీ ఉండాలి, ఫ్రాగ్రెన్స్ ఫ్రీ ఉండాలి, టియర్ ఫ్రీ ఉండాలి. అలాగే మైల్డ్గా ఉన్న సోప్స్ లైక్ సింథటిక్ డిటర్జెంట్స్ అంటే బేబీ యొక్క స్కిన్ pHతో సరి సమానంగా ఉంటాయి. అలాగే మంచి మాయిశ్చరైజర్స్, మీ డాక్టర్ గారిని అడిగి మంచి ఎవరో చెప్పారండి, ఆ లోషన్ వాడితే తెల్లగవుతారు, ఈ లోషన్ వాడితే తెల్లగవుతారు అని చెప్పి రకరకాల ప్రొడక్ట్స్ ఇప్పుడు అన్ని ఇన్స్టాలోని, యూట్యూబ్లో చాలా రకాల మాయిశ్చరైజర్స్ ఉంటాయి. అలా కాకుండా మీ డాక్టర్ గారిని అడిగి మంచి మాయిశ్చరైజర్, మంచి సోప్ను వాడండి. పౌడర్ అయితే అసలు వాడకండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని చిన్నపిల్లల హెల్త్ వీడియోల కోసము నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.